అఖీరా నందన్ కు పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా ఆస్తులేమీ ఇవ్వాల్సిన పనిలేదు. జస్ట్ ఆ పవన్ కొడుకు అనే ఇమేజ్ చాలు. అదొక్కటే కొండంత బలం. ఇంకా సినిమాల్లోకి రాలేదు కానీ ఏ కుర్ర హీరోకు తీసిపోని ఇమేజ్ అఖీరా సొంతం అయిపోయింది. మనోడిని చూస్తుంటే మెగా ఫ్యామిలీ నుంచి మరో హీరో వస్తున్నాడు అనిపిస్తుంది. తాజాగా అల్లు అరవింద్ తల్లి పెద్ద కర్మ కార్యక్రమానికి పవన్ కళ్యాణ్ తో కలిసి వచ్చాడు అఖీరా. అక్కడ జూనియర్ పవర్ స్టార్ ను చూసిన వారంతా ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. చాలా రోజుల తర్వాత బయటకు వచ్చిన అఖీరా నందన్ సూపర్ స్టైలిష్ గా మునుపటి కంటే చాలా డిఫరెంట్ గా మారిపోయాడు. ఆ మధ్య లాంగ్ హెయిర్ తో కనిపించిన ఈ కుర్రాడు ఇప్పుడు షార్ట్ హెయిర్ లోకి వచ్చేశాడు. ఫస్ట్ లుక్ తోనే అదరగొట్టేశాడు అఖీరా. పైగా అల్లు అర్జున్ లోని స్టైల్, రామ్ చరణ్ లోని మెరుపు, వరుణ్ తేజ్ హైట్, పవన్ కళ్యాణ్ గ్రేస్ అన్నీ అఖీరాలో కనిపిస్తున్నాయి. ఇది చూసిన మెగా అభిమానులు మా జూనియర్ పవన్ రెడీ అయ్యాడంటూ పండుగ చేసుకుంటున్నారు. తమ అభిమాన హీరో కొడుకు ఎంట్రీ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నారు. మెగా ఫ్యామిలీలో ఏ హీరోను తీసుకున్నా కూడా వాళ్ళలో చిరు పోలికలు కనిపిస్తుంటాయి. అల్లు అర్జున్ కు చిరు డాన్సింగ్ గ్రేస్ వచ్చింది. అలాగే తనయుడు కాబట్టి రామ్ చరణ్ ఎప్పుడూ తండ్రిలాగే కనిపిస్తుంటాడు. ఇక సాయి ధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్లను చూసినప్పుడు యంగ్ చిరంజీవిని చూసినట్లుంటుంది. కానీ అఖీరా అలా కాదు. అతనిలో పవన్ కళ్యాణ్ అచ్చుగుద్దినట్లు దిగిపోయాడు. కొన్ని ఫోటోలు చూస్తుంటే 20లో ఉన్న పవన్ గుర్తుకొస్తున్నాడు. త్వరలోనే అఖీరా ఎంట్రీ ఇవ్వబోతున్నాడని సుజీత్, అనిల్ రావిపూడిలో ఒకరు పవన్ తనయుడి మొదటి సినిమాను తెరకెక్కించబోతున్నారంటూ వార్తలు వస్తున్నాయి. డైరెక్టర్ ఎవరైనా, నిర్మాత మాత్రం రామ్ చరణ్ అనేది ఫిక్స్. తమ్ముడిని తానే పరిచయం చేస్తానని గతంలోనే చెప్పాడు చరణ్. తన బాడీ లాంగ్వేజ్, హైట్, ప్రొఫైల్ తో ఖతర్నాక్ ఉన్నాడు అఖీరా. పవన్ అనాలే గాని అఖీరా కోసం నిర్మాతలు క్యూ కడతారనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇప్పటికే యాక్టింగ్ స్కూల్లో చేరాడు అఖీరా. యాక్షన్ సీక్వెన్స్ లోనూ శిక్షణ పొందుతున్నాడు. అలాగే మ్యూజిక్ లోనూ అఖీరాకు టచ్ ఉంది. ఇవన్నీ చూస్తుంటే అన్నీ నేర్చుకునే రంగంలోకి దిగుతున్నాడు అఖీరా.